హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ. ఆ రెసిపీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. రెసిపీకి కావాల్సినవండి, ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకున్నాను. పచ్చి బఠానీ, ఒక్క క్యారెట్, 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, బీన్స్ అండి, ఇవి కొంచెం తీసుకున్నాను. 2 గ్లాసులకు వాటర్ పెట్టుకున్నానండి, బాండీ పెట్టుకొని. ముందుగా మనం కొంచెం బఠానీ ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఇవి క్యారెట్, బంగాళదుంప ముక్కలు, బీన్స్ గింజలు హాఫ్ బాయిల్ చేయాలండి. ఇవి అవసరం లేదు. చిటికెడంతా సాల్ట్ వేసానండి. వెజ్ బిర్యానీకి నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. గంట ముందే నానబెట్టి ఉంచుకున్నా. ఎసరు పెట్టేసి ఉంచానండి. ఎసరు తరులుతుంటే మనం ఇందులో రైస్ వేసుకోవాలి. సగం బాయిల్ అయిపోయిందండి వెజ్ అంతా. మనం ఇంకా తీసేసుకుందాం. ఇలా బాండీ పెట్టుకొని వెజ్జెస్ అన్నీ ఇలా వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇంకా ఏమైతే వేసుకోవాలో అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం క్యాప్సికమ్ చూపించాను కదండి, ఇగోండి క్యాప్సికమ్, ఇంకోటి టమాటోస్, 4 పచ్చిమిర్చి ముక్కలు చీల్చానండి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు కారం, ధనియాల పౌడరు, కసూరి మేతి, ఒక పలావాకు, 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, చిన్న అనాస పువ్వు, ఇంచు దాసిన చెక్క, 2 యాలకులు వేసానండి. కొంచెం పుదీనా అండి, కొద్దిగా కొత్తిమీర, స్పూను సాల్ట్ వేసాను, కొద్దిగా ఆనియన్స్ వేపుకున్నవి, కప్పు పెరుగు తీసుకున్నానండి, మేగడతో ఉన్న పెరుగు, 2-3 స్పూన్లు ఆయిల్, ఒక పెద్ద స్పూను నెయ్యి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవంతా మనం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి కావాల్సినవి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంకోండి, ఇలా 2 గ్లాసులు బియ్యం కదండి మనం బాయిల్ చేసుకుంటానికి 2 లోటాలు నీళ్ళు తీసుకున్నానండి. బాగా వీటెక్కిన తర్వాత తెరలుతున్నప్పుడు మనం రైస్ వేసుకుందాం. వాటర్ తెరల కాగాయి కదండి, ఇందులో ఇంచు దాసిన చెక్క, చిన్న అనాస పువ్వు, 4 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, 4 లవంగాలు, ఒక యాలిక, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా. వాటర్ చాలా ఉప్పుగా ఉండాలండి, రైస్ ఇందులో బాయిల్ అవుద్ది కాబట్టి. 3 చెంచాలు ఉప్పు సాల్ట్ వేసానండి, కొద్దిగా షాజీరా. ఇప్పుడు మనం ఇందులో బియ్యం యాడ్ చేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం అప్పుడు బియ్యం వేసుకుందాం. వాటర్ తెరల కాగిందండి. 5 నిమిషాలు అన్నీ వేసిన తర్వాత 5 నిమిషాలు మరగనించాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. అంటే మనకి సాల్ట్ సరిపోవడం అంటే ఉప్పగా ఉండాలండి. ఉప్పగానే ఉంది. 2 గ్లాసుల బియ్యం గంట ముందు కడిగి పెట్టుకున్నానండి బాస్మతి రైస్. ఇప్పుడు ఇందులో మనం 60% ఉడికేదాకా వేసుకొని లేర్ల కింద తీసుకోవాలండి రైస్ని. కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి. వీడియో ఇందాక స్కిప్ అయింది, చూసారండి. బాయిల్ అయిపోయింది, 60% అయిందండి ఇది బాయిల్. ఇది మనం ఒక లేరుగా వేసుకుందాం. ముందు ఇలాగా వేసుకోవాలండి. ఇది 75% బాయిల్ అయిపోయిందండి. ఇలా లేరు కింద వేసేసుకుందాం. ఇది తీసేలోపు 80% అయిపోద్ది కాబట్టి అండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, కుంకుమ పాలండి. ఇవి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ ఉంచుకున్నానండి నేను. ఇవి వేస్తే మంచి స్మెల్, మంచి కలరు, మంచి అరోమా వస్తుందండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. మనం రైస్ని ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ కొంచెం ఇలాగా అంచమట ఒక గ్లాసు వాటర్కి పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి, మూత పెట్టుకొని. తర్వాత మళ్ళీ మనం పెనం మీద పెట్టుకోవాలి. మీ దగ్గర మందమైన కడాయి ఉందనుకోండి, ఇలా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. చూసారండి, ఆవిరి అనేది పోకుండా కరెక్ట్గా మూత దిగుద్దు కాబట్టి నేను ఇది వాడుతున్నానండి. మీరు మామూలుగా వేసుకునే మూతకి మైదా పిండి వస్తుంది కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని అంచుకు పెట్టేసుకోవాలండి. దమ్ బిర్యానీకి మట్టుకి ఖచ్చితంగా పెట్టుకోవాలండి. కళాయి పలచగా ఉందనుకోండి ఏం కాదు. మీరు అడుగున మన ఇంట్లో వాడే పెనాలు ఉంటాయి కదండి, ఏదో ఒక పెనం, వాడే పెనమైనా వాడిన పెనమైనా అడుగున వేసుకొని దానిపైన కళాయి పెట్టుకోండి.
అప్పుడు దమ్ అనేది మాడకుండా ఉంటుందండి, అడుగు అంటకుండా ఉంటుంది. అది మట్టుకు మీరు కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలండి, లేదంటే అడుగున గ్రేవీ అంతా ఇంకిపోయి మాడిపోద్దండి. 15 మినిట్స్ అయిందండి, స్టవ్ ఆపేసాను. దమ్ అయింది, చూద్దాం. చూసారండి చక్కగా పైకి వచ్చేసింది ఉడికి. ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్ అండి ఇది, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. దమ్ ఎలా అయిందో చూద్దామండి. చూసారు కదండి, పర్ఫెక్ట్ బాయిల్ అయ్యింది. చూసారండి ఎంత బాగా వచ్చిందో రైస్, మెతుకు అంటకుండగా పొడిగా చాలా బాగా వచ్చిందండి. మనం ఏదైతే వెజ్ అంతా వేసుకున్నాం కదండి, వెజ్ ముక్కలన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి, చాలా బాగా వచ్చిందండి. హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూసారా. నేను చెప్పిన పాలల్లో మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంత బాగా వస్తుందండి. ఫుడ్ను మంచి ఎంజాయ్ చేయొచ్చు మనం. చూసారండి, టేస్ట్ చూస్తాను. మంచి అరోమా వస్తుందండి తింటుంటే, చాలా చాలా బాగుంది. మీరు సేమ్ ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్ అండి.